షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గార్పాటి వారు నిర్మించిన సినిమా మీకు తెలిసే ఉంటది. మన February 14th వచ్చింది లైలా. ఇక విశ్వక్ సేన్ అమ్మా ఏం చేస్తాడు రా బాయ్, వస్తూ ఉంటాడు స్క్రీన్ మీద, అసలు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఇచ్చి పడేస్తాడని అనుకుంటారు. ఇక ఆడియన్స్ కి ఇది ఒక మంచి ఫీస్ట్ అనుకోవాలి. February 14th అందరూ ఒక లైలాని చూడడానికి వెళ్తారు. యాక్చువల్లీ విశ్వక్ సేన్ కన్నా విశ్వక్ లైలా లాగా మారిన తర్వాత చూడడానికి వెళ్తారు అనమాట. అయితే ఈ సినిమా నేను చూసి వచ్చిన తర్వాత దానికి నాకు ఎలా అనిపించింది, నా ఫీడ్బ్యాక్ అయితే నేను చెప్తాను. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చూసి చెప్పండి. మేబీ నా ఒపీనియన్ ఒకలాగా ఉండొచ్చు, మీ ఒపీనియన్ ఒకలాగా ఉండొచ్చు, మీ పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉండొచ్చు. ఒకసారి ప్లస్ మైనస్ మనం మాట్లాడుకుంటే, మైనస్ ఫస్ట్ మనం ఒకసారి మాట్లాడి చూద్దాం. మైనస్ ఏంటి అంటే కొంచెం స్క్రీన్ ప్లే చాలా స్లోగా వెళ్ళింది, కొద్దిగా బోరింగ్ అనిపించింది. అండ్ యాక్చువల్లీ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాక దానికి కొంచెం తక్కువగా అనిపించింది. అండ్ హీరోయిన్ కి కొంత స్పేస్, ఓన్లీ ఒక సాంగ్ ఒక స్టార్టింగ్ కొంచెం ఇచ్చారు కానీ ఎక్కువగా ఉన్నట్టు అనిపించలేదు. బట్ ఉంది, బట్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత హైప్ ఇచ్చినంతగా అనిపించలేదు అన్నట్టుగా అనిపించింది. బట్ స్టోరీ అది కాబట్టి మేబీ విశ్వక్ సేన్ తోటే అంత స్టోరీ నడుస్తుంది కాబట్టి అలా అనిపించిందేమో. అండ్ విలనిజము, విలన్ హీరో కొట్లాడడం కాకుండా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళారు, బాగుంది. బట్ కొంచెం ఆ స్క్రీన్ ప్లేనే కొద్దిగా బోరింగ్ అనిపించింది. మేబీ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చకపోవచ్చు, బట్ కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఇది కొద్దిగా ఫన్నీగా కజిన్స్ అందరు వెళ్ళినప్పుడు కానీ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఇది నాకు అనిపించిన మైనస్ పాయింట్స్. బట్ ఇవి కొంచెం ఒకవేళ సెట్ అయి ఉంటే కనుక సినిమా ఇక వేరే 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 లెవెల్ ఉంటుండే. బట్ ఇది పక్కన పెడితే స్టిల్ ఇప్పటికైనా సరే ప్లస్లు చూసుకుంటే ఈ ప్లసెస్ కోసం ఖచ్చితంగా మీరు సినిమాకి వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ ఏంటంటే విశ్వక్, ఇక ఆయన పేరు చాలు, ఆయన స్క్రీన్ మీద ఉన్నాడంటే చాలు, ఆయన స్టైల్ చాలు, సోను మోడల్ అనమాట. ఆయన స్పెట్స్ అదంతా కూడా అసలు అరే ఏంది ఇంత కొత్త కొత్తగా ఎట్లా చేయాలనిపిస్తుంది విశ్వక్కి, అసలు ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయడానికి ఎట్లా తీస్తాడు. ఆల్రెడీ ఇంతకుముందు విశ్వక్కి ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫలక్నామా దాసు ఈ మంచి న్యాచురల్ మాస్ లోకల్ లుక్ తీయడం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేబీ ఈ లోకల్ లుక్కి పర్ఫెక్ట్ సెట్ అయ్యండి అని చెప్పాలి. ఇంకా నిజంగానే చెప్పాలంటే ఈ మూవీ తర్వాత మేబీ గర్ల్స్ అందరూ కూడా సోను 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 విశ్వక్ని ఇక సోను 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 అని పిలుస్తారు. ఆ రేంజ్లో ఆయనకు మొత్తం పిచ్చి గర్ల్స్ క్రేజ్ ఉందనమాట. ఇంకా హీరోయిన్ ఆకాంక్ష శర్మ ఇందులో చాలా క్యూట్గా బబ్లీగా అసలు ఎంత సూపర్గా, యాక్చువల్లీ హీరోయిన్ అందచందాలన్నిటినీ రామ్ నారాయణ్ గారు ఈ మూవీలో మొత్తం ఇట్లా దారిపోసారనమాట, అలలు వేవ్స్ లాగా. సో వాటిని చూసి పిచ్చగా క్రేజీ ఎంజాయ్ చేస్తారు. అండ్ విశ్వక్ స్టైలు, ఇంకా లోకల్ మోడల్స్ ఉంటారు చూడు, అన్నా నమస్తే అన్నా అని చెప్పేటోళ్ళు, వాళ్ళందరూ కూడా పిచ్చకు కనెక్ట్ అవుతారు అనమాట. వాళ్ళు మధ్య మధ్యలో కొన్ని ఫైట్ సీన్స్లో మీరు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళ చోటు విశ్వక్ కొట్టకుండా వాళ్ళు కొడుతురేందో అనిపిస్తుంది అనమాట. వచ్చి ఒక్కొక్కరు వాళ్ళ ట్యాగ్ లైన్ డైలాగ్ చెప్పెళ్తారు. దీనికి మాస్ ఆడియన్స్ ఒక పక్క కనెక్ట్ అవుతారు అనమాట. సో ఈ రకంగా చూసుకుంటే ఫుల్ యూత్ ఎంటర్టైనర్ మూవీ లైలా అని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ హాఫ్లో యాక్చువల్లీ సెకండ్ హాఫ్ కన్నా ముందే విశ్వక్ ఒక్కసారి లైలా ఎంట్రీ ఇస్తాడు, కానీ సెకండ్ హాఫ్లో మొత్తం లైలా తోటి అసలు మామూలుగా ఉండదు ఎంటర్టైన్మెంట్. విశ్వక్ నిజంగా ఇంత క్యూట్ ఉన్నాడేంది. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు విగ్గు లేకపోయినా కూడా అసలు ఫేస్ లుక్ అదంతా చూసిన తర్వాత ఇంత క్యూట్ ఉన్నాడేందిరా బాబు విశ్వక్ సేన అని ఫీలింగ్ వచ్చిందనమాట. బాగుంది. అండ్ ఒక సీన్ అప్పుడు కొన్నిసార్లు టీషర్ట్ వేసుకున్నాక మనం ఫంక్షన్ అంతా అయిపోయి గాజులు వేసుకొని ఇట్లా రిలాక్స్ అవుతారు కదా అమ్మాయిలు, అట్లా లిటరలీ అమ్మాయి ఫీలింగే వచ్చింది విశ్వక్ని చూసిన తర్వాత. చాలా మెయింటైన్ చేసి చాలా పర్ఫామ్ చేశారు. అప్పట్లో మనం రాజేంద్ర ప్రసాద్ గారిని ఇట్లా మేడం క్యారెక్టర్ చేయడం అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసినామో. సో తన ఎఫర్ట్స్ ఎంత పెట్టిండో చాలా కనిపిస్తుంది. ఓవరాల్గా అసలు ఏంటంటే ఇక లియోన్ జేమ్స్ మ్యూజిక్ అదరగొట్టిండు. ఒక్కో సైడ్ మాస్ ఆడియన్స్కి మంచిగా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఇచ్చేసారు. ఇక ఇచ్చుకుందాం బేబీ సాంగ్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మనకు వైరల్ అయ్యింది. ఇక నెక్స్ట్ మనకి సోనుని ఎంట్రీ ఇచ్చిన సాంగ్లో సోను స్టైల్ ఒకటి, ఈ హీరోయిన్ క్యూట్ క్యూట్ బబ్లీ బబ్లీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ తను చాలా క్యూట్గా అనిపించింది మొత్తానికి. ఆకాంక్ష శర్మ ఇందులో చాలా బాగుంది. అండ్ విశ్వక్ స్టైల్ చాలా కొత్తగా ఉంది. కొత్తదనాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడంలో విశ్వక్కే పెట్టింది పేరు. దానికి రామ్ నారాయణ్ గారు ఇంకా కొంచెం జోడించి ఆ లోకల్ హైదరాబాద్ స్లాంగ్ అవన్నీ తీసుకురావడం, అవన్నీ ఎంజాయ్ చేయడము. నిజంగా మన అనుకుంటే వాళ్ళు ఒకరికొకరు ఎట్లా హెల్ప్ చేస్తారు ఈ లోకల్ ఓల్డ్ సిటీ ఏరియాస్లో, మన అనుకుంటే ఏ రేంజ్లో హెల్ప్ చేస్తారో వాడు కాదనుకుంటే ఆల్మోస్ట్ వాడు తల తీయడానికైనా సరే వెనకాడరు అనమాట. ఆ రేంజ్ ఉంటుంది ఎమోషన్ వాళ్ళ దగ్గర, అదే చూపించారని అనిపించింది. సో ఓవరాల్గా ఏంటంటే మూవీ అస్సలు చూడడానికి లేదన్నట్టు లేదు, బట్ సూపర్గా ఉంది. మీరు వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక యూత్
మీరు వేసుకోండి. మీ విశ్వ కన్నా ఈసారి హిట్ కొట్టిండు అని మీరు చెప్పుకుంటారు, మీరే హిట్ చేస్తారు. అట్లుంది మీ విశ్వకర్ణ స్టైల్. మీ మాస్ ఆడియన్స్కి, మీకు, మీ మోడల్, మన ఏరియా మోడల్స్ ఉంటారు కదా, మీ అందరికీ కూడా ఈ మూవీ డెడికేటెడ్. అండ్ మంచి మనం ఎప్పుడు గుర్తింపు రాని మన మేకప్ ఆర్టిస్ట్లకి ఆ మేకప్ ఆర్టిస్ట్గానే పేరు తెచ్చుకుని నడిచిన ఈ స్టోరీలో వాళ్ళందరికీ కూడా ఈ మూవీ అంకితం అనమాట. మీకు ఎలా అనిపించిందో థియేటర్లో చూసి మీ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అండ్ నా రివ్యూని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. అంటే దాన్ని కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.